హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పాఠశాల విద్య ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కొద్ది రోజుల్లో స్కూళ్లు రీఓపెన్ అవుతున్నాయని, ప్రభుత్వం సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. విద్య అనేది ప్రజల హక్కు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు కోదండరాం. పాఠశాలల్లో ప్రధాన సంక్షోభం విద్యా ప్రమాణాలు పడిపోవడం అని ఆందోళన వ్యక్తం చేశారు ప్రొఫెసర్ హరగోపాల్. ఈ రోజుల్లో విద్యారంగం తీవ్రమైన ఆటుపోట్లకు గురవుతోందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా నీళ్లు, నిధులు, నియామకాలు ఉన్నాయి తప్ప విద్యారంగ అభివృద్ధి గురించి లేదన్నారు కోదండరాం. విద్యారంగం అభివృద్ధి చెందితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు ప్రొఫెసర్ కాసిం. అన్ని సంఘాలు ఫస్ట్ ప్రియారిటీ విద్యపైనే ఉండాలని సూచించారు. అద్భుతమైన చర్చ జరిగింది. మిత్రులు చాలా గవర్నమెంట్ స్కూల్ టీచర్లతోని విరివిగా చర్చలు చేసి ఒక ప్రశ్నావళి ద్వారా సమాచారం కూడా సేకరించారు. అది ఇప్పుడు మీ ముందు పెడతారు వారు. ఇవన్నీ చూసి మనకు సమాచారం సేకరించింది వృధాగా పోవద్దు. దీన్ని ఒక చిన్న నోటుగా తయారు చేసి ఆ నోటును మనం ప్రభుత్వం ముందు పెట్టాలి. మేము కూడా ఏం చేసినామంటే ఒక చర్చ చేసి హరగోపాల్ గారు, తర్వాత మురళి గారు, పిఎల్వి గారు, ఇట్లా చాలామంది మేము ఒక 15 మందిని కూర్చొని విరివిగా చర్చ చేసి ఆ చర్చ వచ్చినటువంటి అభిప్రాయాలను గవర్నమెంట్కు అందజేయటం జరిగింది. ఆ గవర్నమెంట్ కూడా వాటిని సీరియస్గా ముఖ్యమంత్రి గారే చర్చ చేసి దాంట్లోని ముఖ్యమైన పాయింట్స్ అన్నింటినీ కూడా వారు గమనించటం జరిగింది. వాటి మీద ఆధారంగానే ఈ విద్య మీద ఇంకా చర్చ జరగాలనే ఉద్దేశంతో కౌన్సిల్లోనూ ప్రత్యేక చర్చ నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యక్షంగా హాజరై దానిపైన లోతుగా ఒక చర్చ చేయటం కూడా జరిగింది. అయితే ఈ చర్చలు ఒకటే కాదు కదా, ఫలితం కదా మనకు రావాల్సింది. ఆ ఫలితము సాధించటానికి మళ్ళీ చెప్తున్నా, ఇంకా మన ప్రయాణం చాలా దూరం వెళ్ళవలసిన అవసరం ఉంది, చాలా జరగవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ అన్ని వామపక్ష పార్టీల సభ సమస్య తీవ్రత దృష్ట్యా వామపక్ష పార్టీలు అంటే అంత సులభం కాదు. వాళ్ళకు అందరికి మధ్యన అంగీకారం రావడం అది చాలా సమయం పట్టింది. అలాగే మేము మార్నింగ్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అది చాలా టైం పట్టింది. మళ్ళీ దీని తర్వాత మా పౌర హక్కుల సంఘం మీటింగ్ ఉంది. బయట తీవ్రమైనటువంటి మార్పులు. కానీ జనతన సర్కార్ అని ఒక పుస్తకము రాశాడు. ఆ జనతన సర్కారులో బస్తర్లో జరుగుతున్న విద్య గురించి జరుగుతున్న ప్రయోగాన్ని గురించి కూడా ఆయన రాశాడు. అయితే ఎట్లయితే బయట ఇంగ్లీష్ మీడియం కావాలని అడుగుతున్నారో అక్కడి ప్రయోగంలో వాళ్ళు మాతృభాషలో విద్య అని అంటే బస్తరు ఆదివాసీలు మాకు హిందీలో బోధన కావాలని వాళ్ళు పట్టుబట్టారని రాశారు. ఈ మాతృభాషలో బోధన కంటే హిందీలో అయితే అవకాశాలుగా, బయటకు వస్తే ఇంగ్లీష్లో ఎక్కువ అవకాశాలు. మొత్తంగా అయితే అవకాశాలతో ముడిపడి విద్యారంగము తీవ్రమైనటువంటి ఆటుపోట్లకి గురవుతున్నది. చాలా విచిత్రంగా మేము ఈ 45 ఏళ్ళు విద్యా పరిరక్షణ కమిటీలో మా అనుభవాలు చూస్తే ఒకసారి అంటే ప్రతి బడ్జెట్ పెట్టే ముందు మేము కలవడము, ప్రెషర్ పెట్టడము. ఒక చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి వెళితే ఆయన రోటీ కప్పుడా మకాన్ కదా, దాంట్లో విద్య ఎక్కడుంది ఒక ప్రశ్న. అది ప్రయారిటీ ప్రజల దృష్టిలో. అది మొదటి ప్రశ్న, విద్యార్థుల నమోదు తగ్గడానికి కారణం పూర్వ ప్రాథమిక విద్య లేకపోవడమేనా అని అడిగితే 88.77% మంది, అంటే 901 మంది అవును అని చెప్పారు. అంటే పూర్వ ప్రాథమిక పాఠశాల ఉండాలని చెప్పారు. రెండోది, పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభిస్తే ఆ పాఠశాల ఎక్కడ ఉండాలంటే ప్రభుత్వ పాఠశాలలో ఉండాలని చెప్పి 910, అంటే 88.87% మంది అన్నారు. పూర్వ ప్రాథమిక విద్యా బోధనకు ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులు అవసరము అని అంటే అవును అని 920 మంది చెప్పారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 1287 స్కూళ్లలో అంగన్వాడీనే పూర్వ ప్రాథమిక విద్య చేస్తామని చెప్పి అన్నారు. అట్లా వద్దని ఉపాధ్యాయులు అందరూ కూడా 80-90% మంది ఉపాధ్యాయులకే ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని చెప్పి అన్నారు. 4, ప్రభుత్వ పాఠశాల 1 నుంచి 10 తరగతి వరకు విద్యార్థుల నమోదు పెంచడానికి ఏమి చర్యలు చేపట్టాలి అని అంటే 75.16% మంది తల్లిదండ్రులపై నమ్మకం కలిగించాలి, ప్రభుత్వ పాఠశాలకు మౌలిక వసతులు కల్పించాలి, తరగతి ఒక గది ఉపాధ్యాయులు ఉండాలని 3 అంశాలు కూడా వాళ్ళు ఏకీభవించారు. అదేవిధంగా తల్లిదండ్రులకు పాఠశాలపై నమ్మకం ఎవరు కలిగించాలని అడిగితే ఉపాధ్యాయుల, ప్రభుత్వం రెండు అంటే 2 అని చెప్పి 81% మంది ఉపాధ్యాయులు కలిగించాలి, ప్రభుత్వం కలిగించాలి చెప్పారు. తర్వాత విద్యార్థుల సామర్థ్యాలు పెంపొందించడం ఎలా అంటే విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధించాలనంటే వ్యక్తిగత శ్రద్ధ, అంటే 2 కూడా వ్యక్తిగత శ్రద్ధ ఉండాలి, ఉపాధ్యాయులు సక్రమంగా బోధించాలని 930